ఒకసారి నిన్ను చూసి నన్ను నేను మరచిపోయా నీ వంపు సొంపు చూసి నాలో నేను ఓ వాసు, టిక్ టాక్ లో వీడిని ఎప్పుడైనా చూసావా? కసక్లా ఉంటుంది. అసలు నాకు టిక్ టాకే లేదండి, ఇంకా వీడియోస్ ఏం చూస్తుంటాను. దీన్ని ఒకసారి చూడు బాసు. దీని వీడియోస్ కంటే రోజు రోజుకి దీని బాడీకే ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు. తప్పండి, ఆడళ్ళు అలా చూడకూడదు. ఏంటైనా బచ్చా ఇటు ఎందుకు వస్తున్నారు? చెప్పాను కదా వీళ్ళకి. దీన్ని చూస్తే నువ్వు అలా నువ్వు బాసు చూడొచ్చుగా. వద్దులేండి, నాకు పెళ్ళి అయిపోయింది. మా ఆవిడని చూడడానికి టైం ఉండదు, ఇంకా ఆళ్ళు ఏం చూస్తుంటాను. మీ పర్సనల్స్ నాకెందుకండి? ఏమున్నావే ధనా గారు, ఏంటండి అది? ప్రపంచంలో ఎంతో మందిని చూశాను కానీ మీలాంటి వాళ్ళు చూడలేదండి. నా మాటిని వెళ్ళి పెళ్లి చేసుకోండి. ఎవరిని చేసుకున్నా దీని మీద మోసిపోయేలా లేదండి. అలా ఉంది దీని ఫిగరు. రే మురళి, సిగరెట్ ఉందా? లేదు సార్. రే దీన్ని చూడరా. చూశాను సార్. ఎలా ఉంది? బాగుంది సార్. ఇస్తే వేస్తావా సార్? పర్లేదు చెప్పరా. నేను నీ ఫ్రెండ్ అనుకో. అట్టాట ఆవిడిస్తే ఇంకేం సార్, అది మన అదృష్టం సార్. రే సార్ ఇట్రా. ఆఫీస్కి వెళ్ళు. అలాగే సార్. పో. ధనా గారు, మీరు పాడైపోయింది కాక ఆండు కూడా పాడు చేస్తారు ఎందుకు? ఆడి మాత్రం మగాడి కాదేంటి? బలేటోడివే బాసు నువ్వు. మీరు మారండి బాబు. దివ్య, కొంచెం టీ పెట్టవా? రామారావు గారి దగ్గర నుంచి రామారావు గారి మనవడ వరకు అందరు మనసుల్ని గెలిచాడు.
బాత్రూంలో ఫ్యాన్ పెట్టమని బాస్ గడికి చెప్పాలి. చెమటలు పట్టేతనే. ఏంటి దానగారు అలా చెమటలేకపోయారు? అయిపోయింది. అయిపోయిందా? ఏమైపోయింది? ఛీ, ఏంటండి? చీయా ఏం చేయమంటావు గురు, ఆగలేకపోతున్నాను. అందుకే దాని ఫోటో చూసుకొని కానిచ్చేసాను. ఎవరు? ఆవిడేనా? అదే గురు, నన్ను బాగా రెచ్చగొట్టేస్తుంది. తట్టుకోలేకపోతున్నాను దాన్ని చూస్తూ. సార్, మిమ్మల్ని మేనేజర్ గారు పిలుస్తున్నారండి. ఇప్పటికే 4 సార్లు అడిగారు. ఏం చెప్పావు నువ్వు? అంత లెక్కలు చూసాను సార్, ఎక్కడ కనిపించలేదన్నా. ఆయన కానీ సీసీటీవీలో చూసిండంట, మీరు ఎక్కడ కనిపించలేదు సార్. అంతా చూసావా? అంత లెక్కలు చూసినా సార్. బాత్రూంలో చూసావా? బాత్రూంలో చూడలేదు సార్. బాత్రూంలో కూడా చూడండి రా. కెమెరా నువ్వు ఆడిపెట్టి నేనేం చేస్తున్నానని మొత్తం చెక్ చేయండి. కమల్ గారు, ఆ, కొంచెం నా ఫైల్ కూడా చూడండి. ఆ దిక్మల్ ఏదో పిలుస్తున్నాడంట, చూసి వస్తాను. అదే రండి సార్. సార్ పిలిచారండి సార్.